హాయ్ అండి. లంచ్ బాక్స్ సిరీస్ డే 7 క్యాప్సికమ్ నువ్వుల రైస్. క్యాప్సికమ్ గానీ నువ్వులు కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. క్యాప్సికమ్ నువ్వుల రైస్ బిజీ మార్నింగ్స్ లో ఫటాఫట్ అయిపోయే రెసిపీ. ఫస్ట్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని మన రుచికి సరిపడినంత ఎండుమిరపకాయలు, చాలా కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు అవి ఫ్రై అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఎండుమిరపకాయల ప్లేస్ లో మిరియాలు కూడా వేసుకోవచ్చండి. దాని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇక సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికం వేసుకొని అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని అవంతా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈ నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఉడికించుకున్న రైస్ కూడా వేసేసుకొని అంతా కలుపుకోవటమే. అంతా కలిపిన తర్వాత లాస్ట్ లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని రైస్ వేడెక్కేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, క్యాప్సికం రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.